ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రత్యేక దినాన రాజమండ్రి ఐఎఫ్జే పక్షాన ఏర్పాటు చేయబడిన ఈ విజ్ఞాపన ప్రార్థనా సమావేశానికి రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ విజయబాబాయ్ గారికి హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఈ గ్లోరియస్ చర్చ్లో ఐఎఫ్జే ప్రార్థనలో పాలు పొందడం అల్పుడని నాకు ప్రభు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తున్నాను. దైవ సేవకులు పాస్టర్ డేవిడ్ ఫ్రాన్సిస్ గారికి, కూడి వచ్చిన దైవజనులందరికీ క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అభిషక్తులు, మన నాయకులు జెఫినే శాస్త్రయ్య గారికి ప్రభు ఇచ్చిన ఈ దర్శనం ఇలాగున్న అనేక ప్రాంతాల్లో ఇదే సమయంలో దేశంలో అనేక చోట్ల ఇలాగున్న ప్రార్థనలు జరగడం, అందరూ కలిసి ఈ ప్రార్థనా ధూపాన్ని దేవుని సింహాసనంకు చేర్చడానికి ప్రభు చూపుచిన కృపకై ప్రభువుకు మహిమ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఇర్మియా ప్రవచనం 29వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణము. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చదువుపండి వాక్యమును ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. మనమందరం దైవ సేవకులం. ముఖ్యంగా మన ఐఎఫ్జే యొక్క ముఖ్య ఉద్దేశం ప్రార్థన చేయడమే. కాబట్టి ఎక్కువ ప్రార్థించడానికి ప్రభు కృప చూపుతున్నారు. ప్రార్థన చేసాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం. ఏదో కొత్త విషయాలు ఏం కాదు, అందరికీ తెలిసిన విషయాలు, ముఖ్యంగా పలుమార్లు మనం ప్రసంగించిన విషయాలు. ప్రభు నాకు నేర్పిన కొన్ని మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇర్మియా ప్రవచనంలో వ్రాయబడిన మాట, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేని కొరకు అలా చెప్తారంటే, మీరు ఆ పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చెయ్యండి అని. మీరు ఆ పట్టణం కొరకు ప్రార్థన చెయ్యండి. ఆ పట్టణం కొరకు మీరు ప్రభువును వేడుకోనండి. మీరు ఆ పట్టణం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణం క్షేమంగా ఉంటే దాని క్షేమమే మీ క్షేమానికి కారణమవుతుంది అని దైవజనులుగా పలుమార్లు వచ్చిన భాగాన్ని ధ్యానిస్తాం. ఇర్మియా ప్రవచనం అనగానే, లేక 29వ అధ్యాయం అనగానే మనకు జ్ఞాపకం వచ్చే ఒక వచనం 11వ వచనం. ఎక్కువగా ఇర్మియా అనగానే వెంటనే మన 29th చాప్టర్ అనగానే 11th వర్స్. అదేంటంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎదుగుదును, రాబోవు కాలం అందుకు మీ నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే. కానీ ఈ వచనాన్ని ఎక్కువ మనం కోట్ చేస్తాము 29వ అధ్యాయంలో. అయితే అసలు ఇర్మియా గ్రంథం గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తాం. అసలు ఈ వచనం ఏ పట్టణం కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు అంటే, మనకు తెలుసు ఇది వ్రాయబడిన పట్టణం. లేక ఏ పట్టణం కొరకు ప్రార్థించమన్నాడు దేవుడు అంటే, బబులోను పట్టణం కొరకు ప్రార్థన చేయమంటాడు. బబులోను పట్టణానికి వారు చెరగొనిపోయారు. ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయమంటాడు. ఎవరిని అంటే, అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలు. ఇది ఒక లెటర్ అండి. 29వ అధ్యాయం యాక్చువల్లీ ఒక లెటర్. ఇర్మియా గారు లెటర్ రాశారు రాణి గారికి, ఆఫీసర్స్కి, గెజిటెడ్ ఆఫీసర్లకి. 29వ మొదటి వాక్యంలో మనం చూస్తే, రాజుగారు, తల్లిగారు, రాణికి, రాయల్ ఫ్యామిలీ అంతటికి, రాజపరివారానికి, అక్కడ ఉన్నటువంటి నైపుణ్యం చెందినటువంటి శిల్పకారులు, కంసాలు, వారందరూ యెరూషలేము విడిచిపెట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆ పట్టణానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వారికి ఒక ఎంకరేజ్మెంట్ లెటర్ ఏంటంటే, మీరేం కంగారు పడకండి, దేవుడు ఆయన ప్లాన్ చేశాడు, ఇదంతా ఆ ఉద్దేశించిన సంగతులన్నీ కూడా మనకు మేలుకరంగానే ఉంటాయి అని చెప్పి ధైర్యపరుస్తూ ఈ లెటర్ను పరిశుద్ధాత్ముడు ఇర్మియా ద్వారా అక్కడ ఉన్నటువంటి పరివారానికి, రాయల్ ఫ్యామిలీకి వ్రాస్తాడు. ఇర్మియా గ్రంథము అనగానే మనకు తెలుసు, ఇర్మియా విలపించు ప్రవక్త అని పిలువబడతాడు. ఇర్మియా ప్రవచనంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఇర్మియా వాస్తవానికి యాజకుని కుమారుడండి. అంటే పాస్టర్ గారు అబ్బాయి.
యాజకుని కుమారుడు. యాజకుని కుమారుడు పాత నిబంధనలో వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే యాజకుడు అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంచెం పాత నిబంధనలో యాజకుల లైఫ్ కంఫర్టబుల్గానే ఉంటుంది, యాజకులకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంచేత నెక్స్ట్ ఇమ్మీడియట్లీ యాజకులు అవుతారు. యాజకులు అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ముందే అహరోను ఆ వంశానికి ముందే నిర్గమాకాలు అన్ని ప్లాన్ చేసేసాడు, వారి కొరకు కావలసినవన్నీ. అందుచేత యాజకుని బిడ్డలు యాజకులు అవ్వడానికి ఇష్టపడతారు, బాగుంది అక్కడ. కానీ సడన్గా ఇర్మియా దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు యాజకుడిని ఇర్మియాతో దేవుడు ఏమన్నాడంటే, ఇర్మియా, నేను నిన్ను బాల్యం నుండే నీ తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపడక మునిపే నేను చూశాను, నీవు నా జనములకు ప్రవక్త అవుతావు అన్నాడు. యాజక వంశములో పుట్టిన ఇర్మియాకు నెక్స్ట్ యాజకుడిని అవుతానని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇర్మియాకు వెంటనే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ప్రవక్త అవుతావని. ప్రవక్త అనగా ఏంటో తెలిసినటువంటి ఇర్మియా ఫ్యామిలీలో పుట్టిన ఇర్మియాకు వెంటనే ఏమర్థమైందంటే, ప్రభువా నేను మాత్రం అవ్వను అన్నాడు. నేను బాలుడిని ప్రభువా, ఐ కాంట్, నేను ప్రవక్తను కాలేను, నాకు వద్దు అన్నాడు. ఎందుకంటే ప్రాఫిటికల్ ఆఫీస్ అనేది పాత నిబంధనలో చాలా ప్రత్యేకమైన ఆఫీస్. ప్రీస్ట్లీ ఆఫీస్ వేరు, ప్రాఫిటికల్ ఆఫీస్ వేరు. ప్రాఫిటికల్ ఆఫీస్లో దేవుడు చాలా డిమాండ్ చేస్తాడు. అంటే ఒక ప్రాఫిట్ అవ్వాలంటే దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. మనం గమనిస్తున్నప్పుడు ఎలీషా కానీ ఎలైజా కానీ వీరందరి యొక్క ప్రాఫిటికల్ ఆఫీసు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణకు దైవ సేవకులు పాస్టర్ రాజేష్ గారు నడిపిస్తూ ఇప్పుడు యెహెజ్కేల్ను ప్రస్తావించారు. యెహెజ్కేల్ అసలు ప్రాఫిట్ యొక్క లైఫ్ యెహెజ్కేల్ చదివితే, అంటే ఈ ప్రాఫిట్ ఆఫీస్ తెలిసిన వాళ్ళు మాకు ప్రాఫిట్ అవ్వద్దు అనుకుంటారు. ఈ కాల ప్రాఫిట్స్ కాదండి, బిబ్లికల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నాండి. ఈ కాల ప్రాఫిట్ అవ్వడం అనేది ఎవరు పడితే వాళ్ళు అయిపోతున్నారు, అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ మొత్తం మామూలుగా ఆలోచన చేస్తే బిబ్లికల్ ప్రాఫిట్ వేరండి. బిబ్లికల్ ప్రాఫిట్ ఇప్పుడు పాస్టర్ రాజేష్ గారు ప్రస్తుతం హెచ్కేల్ చూస్తే దేవుడు డిజైన్ చేస్తాడు. ప్రాఫిట్ ఆఫీస్కి దేవుడు డిజైన్ చేస్తాడు. వారి డ్రెస్ కోడ్ దేవుడు డిజైన్ చేస్తాడు. వారి డైట్ దేవుడు డిజైన్ చేస్తాడు. వారు పడుకునే విధానం దేవుడు డిజైన్ చేస్తాడు. వారు దేవుడు చెప్పినట్టే పడుకోవాలి. 390 రోజులు ఒకవైపు, 40 రోజులు ఒకవైపు, ఇవే ఫుడ్ తినాలి, ఈ ఆహారమే తినాలి. దేవుడు నియమించినటువంటి డిజైన్లో జీవించాలి. అది హోషియా లైఫ్ కానీ, యెహెజ్కేల్ లైఫ్ కానీ, ఇవన్నీ కూడా మనం గమనిస్తే పాత నిబంధన వ్యక్తులు ప్రవక్త అవ్వకూడదని అనుకుంటారు. కానీ దేవుడు ఒక యాజకుణ్ణి ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలం ముందు కూడి వచ్చిన దేవుని సేవకులమైన మనము, దైవజనులమైన మనము, విశ్వాసంతో నమ్ముచని కడవరి కాలంలో ప్రతి దైవజనుడు దేవుడు ఒక ప్రవక్తగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక ప్రాఫిటిక్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రవక్తనగా ఎక్కడి నుంచో రావడం కాదు, ప్రవక్తనగా ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో మనం పిలుచుకోవడం కాదు. దేవుడు మీకు అప్పగించిన 100 మంది విశ్వాసులా, లేకపోతే 500 మంది విశ్వాసులా, 1000 మంది విశ్వాసులా, లేక ప్రభు మీకు అప్పగించినటువంటి ఆ సెల్ గ్రూప్, వాట్ ఎవర్ మే బి యు ఆర్ లీడింగ్, నువ్వు నడిపించే దేనికైనా కానీ, పాస్టర్ గారు మీరు మీ సంఘానికి ప్రవక్త, మీరు ప్రభు మీకు అప్పగించినలకు మీరు ప్రవక్త. ప్రవక్తనగా దేవుని నోటి పోరా, ప్రవక్తనగా దేవుని నుంచి నేరుగా వారు విని దేవుడు ఏమి చెప్పమంటే అది చేసేది. ఈ ఎండ్ టైంలో ప్రతి యాజకుణ్ణి దేవుడు ఒక ప్రవక్తగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. యాజక ధర్మం చేయడంతో పాటు, యాజక ధర్మంలో వారి కొరకు మన విజ్ఞాపన చేయడంతో పాటు, మనము ప్రాఫిట్స్ అయినప్పుడు ప్రజల కొరకు ఏం కావాలో దేవుడు ఏం చెప్తున్నారో అవి చెప్తాం. అందుకే ఎవ్రీ సండే పాస్టర్ గారు ఆన్ ద పుల్పిట్ ఏమై ఉన్నారంటే ఆ ప్రజలకు ప్రాఫిట్ అయి ఉన్నారు. ఆమేన్, ఆమేన్. సో ప్రాఫిటిక్ ఆఫీస్కి ఎంటర్ అన్నప్పుడు నేను బాలుడును, వద్దు ప్రభు అని అన్నాడు. కానీ ప్రభు అన్నాడు, లేదు నువ్వు మామూలు ప్రాఫిట్ కూడా కాదు, కేవలం ఏదో నేను చెప్పింది చెప్పడం అలాగ మాత్రం కాకుండా పెళ్ళగించుటకు, కొల్లగొట్టుటకు, నాటుటకు, పెరికివేటి. ప్రభా అసలు నీవు ఆమోసు లేకపోతే హోషియా వీళ్ళందరికీ ఇచ్చిన దానికంటే టఫ్ ఇస్తున్నావు. లేదు నేను నిన్ను వాడుకోబోతున్నా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఈ మధ్యాహ్నం ఎవరి కొరకు నాకు తెలియదు, కానీ వాక్యం వింటున్న మన కొరకు దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, అమ్మా మీరు దేవుని సంఘానికి ప్రవక్త, మీరు దేవుని సంఘానికి ప్రవక్త. ఇర్మియా గారు పరిచర్యలో వారి, అంటే మనం సంఘం అనకూడదు, అప్పుడు
ఎందుకంటే చర్చ్ అనేది న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ అయింది. బట్ పాత నిబంధన సంఘంలో ఒక పాస్టర్ గారే ప్రవక్త అయితే వారికి ప్రభు అప్పగించినటువంటి ప్రజలు ఎలా నడిపిస్తారు అనేది ఆలోచన చేస్తే ఆసక్తిగా ఉంటుంది. దాంట్లో ప్రాఫెట్ జెర్మియా మినిస్ట్రీలో స్త్రీల సమాజం ఉండేదండి. మన చర్చిలో కూడా స్త్రీల మీటింగ్స్ ఉంటాయి కదండి, ఉమెన్ మీటింగ్ ఉంటుంది, స్త్రీల సమాజం. అయితే ఆ స్త్రీల సమాజం అలా ఉండేవి. స్త్రీలందరూ ఒకే అదే వారానికి ఒక కలర్ సారీస్ కట్టుకోవడం, లేకపోతే ఆటల పోటీలు పెట్టుకోవడం, పాటల పోటీ పెట్టుకోవడం, క్విజ్ పోటీలు పెట్టుకోవడం. ఇలా ఉండేది అంటే ప్రాఫెట్ ఇర్మియా గారి చర్చిలో పరిచర్యలో ఉన్నటువంటి స్త్రీల మీటింగ్ ఎలా ఉండేదంటే, ఆ స్త్రీలకు ఉన్నటువంటి అసైన్మెంట్ ఏంటంటే, పాస్టర్ ఇర్మియా అంటాడు, అంగలార్పు విద్య నేర్చుడి, రోదనము చేస్తలను కనుగొనడి, వారే తెలివి గలవారు అని అంటాడు. ఆమె అందరూ ఒకసారి ప్రభువును స్తుతిస్తూ ఉండగా, మన చర్చిలో క్వైర్ ఉంది, మన చర్చిలో బైబిల్ నాలెడ్జ్ ఉన్నవారు ఉన్నారు, మన చర్చిలో చాలా డిఫరెంట్ డైమెన్షన్స్లో దేవుని సందులో సాగుతున్న వారు ఉన్నారు. కానీ ప్రభు కోరుతున్న ప్రతి స్త్రీల సమాజము కూడా రోదనము చేయు స్త్రీల సమాజంగా మారిపోవాలి. అంగలార్పు విద్యను నేర్పించే స్త్రీల సమాజంగా మారిపోవాలి. వీలైతే మన సెషన్స్, మన చర్చ్లో క్వైర్ ప్రాక్టీస్ ఎలా ఉందో, మన చర్చ్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో, కేవలం రోదనము, అంగలార్పు, కన్నీరు. ఆ అంగలార్పు కన్నీరు గురించి ఆయన వాడిన పదం, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఇర్మియా ద్వారా చెప్పినది. ఎందుకొరకు? వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా. అంటే మన చర్చి సండే స్కూల్ ఏమై ఉండాలి అని అంటే, ఇప్పుడు సండే స్కూల్ కాస్త ఒక అంటే ఒక సాధారణమైనటువంటి ప్రోగ్రాముగా మారిపోతుంది. కానీ సండే స్కూల్ ఎలా మారాలని దేవుడు కోరుతున్నాడు అంటే, పాత నిబంధన సండే స్కూల్ అద్భుతంగా ఉండేది. పాత నిబంధన సండే స్కూల్లో ఒక అమ్మాయిని, అప్పుడే మనకు తెలుసు కదండి, మన ఎలీషా కాలంలో చెరగొనిపోయాడు సిరియారాజు, ఆ సైన్యాధ్యక్షుడు. అక్కడికి వెళ్ళిన సండే స్కూల్ అమ్మాయికి ఒకటే గోలు. నైమాన్ ఇంట్లోకి వెళ్ళిన సండే స్కూల్ ఎలీషా పాస్టర్గా సండే స్కూల్ అమ్మాయికి ఒకటే గోలు ఏంటంటే, అక్కడికి వెళ్ళగానే ఆమె చూసింది, ఆమెకు అర్థమైపోయింది, 2 డేస్లో అర్థమైపోయింది. సార్ గారి యొక్క సాక్స్ అన్నీ కూడా స్మెల్ వచ్చేస్తున్నాయి, నైమాన్ గారి యొక్క అండర్ గార్మెంట్స్ అన్నీ కూడా బ్లడ్తో ఉంటున్నాయి, ఏంటిది ఇలా ఉంది, పైకేం మంచి యూనిఫామ్, లోపలేమో ఎంత స్టింకీగా ఉందని చూసినప్పుడు ఆమెకు అర్థమైపోయింది. ఏమర్థమైందంటే, సార్కి లెప్రసీ అని. ఈ కాలపు సండే స్కూల్ అమ్మాయి అయితే ఏం చేస్తుందంటే, వెంటనే ఫోటో తీసి, వీడియో తీసి ఫేస్బుక్లో పెడుతుంది. మనం తీసుకొచ్చినోడు మనం చెరగొని తీసుకొచ్చినోడు పెద్ద ఏం కాదు, వీడు అసలు లోపల వీడు బండారం మీదని. కానీ ఆ అమ్మాయిలో ఒక భారం ఉంది. ఏంటి ఆ భారం అంటే, ఈ అవకాశాన్ని వాడుకుని ఈ ఆఫీసర్ గారిని మా చర్చికి తీసుకెళ్ళిపోవాలి. ఆమేన్. నా ప్రార్థన, మన సండే స్కూల్ అంతా కూడా వారు అటెండ్ అయ్యే స్కూల్ టీచర్స్ని దేవుని మందిరానికి నడిపించేలాగా, వారు వెళుతున్నటువంటి కాలేజీ ఫ్యాకల్టీని దేవుని మందిరం నడిపించేలాగా, అలాంటి ఒక అమ్మాయి నడిపిస్తేనే కదండి డేవిడ్ పాల్ యాంగిచో గారు కొన్ని లక్షల మందిని ప్రభుత్వం నడిపించే ఒక దైవజనుని నడిపించింది ఒక సండే స్కూల్ బిడ్డే కదా. ఈరోజు ఈ కడవరి కాలంలో ఇర్మియా పాస్టర్ గారు అంటారు, చర్చెస్లో పసిబిడ్డలు, సంఘములో పసిబిడ్డలు లేకుండా మరణము కిటికీలు. మరణము అంటే ఇన్ ఏ సెన్స్ ఏం జరుగుతుంది ఇప్పుడు? చాలా రీతిగా మరణం వచ్చేస్తుంది. కానీ మనకు మరణం ఎక్కువ మనం మొబైల్ ద్వారా మనమే ఇస్తున్నామండి, మొబైల్ ద్వారా. రెండవది అంటాడు, రాజమార్గంలో యవనస్తులు లేకుండా. దేవుని ఆలోచన మన యూత్ అంతా కూడా హైలీ పొజిషన్లో ఉండాలి, దేవుని ప్లాన్ అండి. అది దేవుని ప్లాన్. మన చర్చికి వచ్చే యూత్ మీటింగ్కి వచ్చే ప్రతి బిడ్డ దే మస్ట్ బి ఇన్ హయ్యర్ పొజిషన్. వారు హయ్యర్ పొజిషన్లో ఉండాలి. కానీ ఏం జరుగుతుంది, వారు అలా వెళ్ళడానికి మధ్యలో ఆగిపోతున్నారు. ఇవన్నీ రాజమార్గంలో ఉండాలి, రాయల్ పాత్లో ఉండాలి. అలా లేకుండా జరుగుతుంది. కాబట్టి స్త్రీలు లేచి అంగలార్పు విద్య నేర్చుకోవాలని, ప్రార్థన చేయాలని, రోదనము చేయాలని, ముఖ్యంగా ఈ 2 వింగ్స్ మనం కాపాడుకుంటే, చర్చ్లో సండే స్కూల్ని, యూత్ని మనం కానీ సరిగా సిద్ధపరచగలిగితే ద నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుందండి. దయచేసి ప్లీజ్ కాన్సన్ట్రేట్ అపాన్ సండే స్కూల్.
యూత్. వారిని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తుంటామేమో అనిపిస్తుంది. అంటే నెగ్లెక్ట్ అంటే వారికి ఇచ్చే టైం ఇస్తామండి వారి ప్రోగ్రామ్ టైంలో, అది కాదు నేను చెప్పేది. వారిని మనము నయమాన్ నడిపించిన అమ్మాయి లాంటిగా, పేతురు గారి స్వరం కనిపెట్టినటువంటి రోధేలాగా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, దేవుని కొరకు పరాక్రమశాలైనటువంటి యోధులను మన యవనస్తుల విభాగంలో నుంచి లేపుటకు మనము ఈ కాలంలో మనకి ఏ స్కీమ్ ద్వారా వారిని సిద్ధపరచలేమండి. కొరియోగ్రఫీ అనుకుంటాం, వాళ్ళు ఎంజాయ్ చేసి డ్యాన్స్లు వేసుకుని వాళ్ళలో ఉన్న కోరిక తీర్చుని వెళ్ళిపోతారు. మరి దేని ద్వారా వీ కెన్ స్ట్రెంగ్తన్ అవర్ యూత్? ఇర్మియా చెప్తాడు, తల్లులు లేచి అంగలార్పు విద్య చేయడం ద్వారానే, స్త్రీల సమాజం లేచి కన్నీరు కార్చడం ద్వారానే మనం వారిని కాపాడగలం. అది మొదటిది, అది బలపరిచాడు. రెండవది ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట చెప్తాడు. అసలు వాస్తవంగా ఇర్మియా ప్రవచనం అంతా ఏంటంటే, బబులోనికి వెళ్ళిపోతాం, మనం పాపం చేస్తున్నాము కాబట్టి బబులోనికి వెళ్ళిపోతాం అని చెప్పడం మొదలెట్టాడు ఆయన. బైబిలోన్ క్యాప్టివిటీ గురించి ఒక్క మాట జస్ట్ వేగంగా ఆలోచన చేస్తేనండి, 2 క్యాప్టివిటీస్ ఉన్నాయి. ఒకటి ఐగుప్తు దేశపు చెర, 2 బబులోని చెర. ఐగుప్తు చెర ఏమో పాపము, లోకమునకు సూచన. దానిలో నుంచి దేవుడు పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని విడిపించాడు. అలాగనే ఒక వ్యక్తి లోకములో పాపములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా విడిపించబడతాడు. విడిపించబడిన తర్వాత 40 సంవత్సరాల అరణ్య యాత్ర. ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్ర తర్వాత జరిగిన విషయం ఏంటంటే, కట్టని ఇండ్లలో నాటని తోటలు అనుభవిస్తున్న వేళ ఆశీర్వాదాన్ని పొంది, ఆశీర్వాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయింది పాత నిబంధనల సంఘం. అప్పుడు దేవుడు ఒక మంచి తండ్రిగా వారిని అప్పుడప్పుడు శిక్షించేవాడు. వారికి శిక్ష ఏంటంటే శత్రువుల చేతికి అప్పగించేవాడు. అలా అప్పగించినప్పుడు వారు ఒక 10 years 15 years మిద్యానీయులకు, అమోరీయులకు, అమాలేకులకు అప్పచెప్పేస్తే వారు మరలా కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు మరలా కనికరించి వారికి వెంటనే విడిపించడానికి సంసోన్నో, గిద్యోన్నో, యాఫ్తానో లేపేవాడు. అలాగ ఒక 10-15 మంది న్యాయాధిపతులను లేపి వారు తప్పు చేయడం, దేవుడు శిక్షించిన తర్వాత మరలా వారు కన్నీరు కార్చడం, దేవుడు వెంటనే క్షమించడం, విడిపించడం. అది పాత నిబంధన సంఘానికి అలవాటైపోయిన తర్వాత రాజులు వచ్చారు. రాజుల కాలంలో దేవుడు శిక్షించడం మానేశాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారండి. నేను ఏ కొత్త విషయాలు చెప్పలేదు, దయచేసి అందరం ఆలోచించేద్దాం, అందరం వాక్యం ఆలోచించేద్దామండి. దేవుడు శిక్షించడం మానేశాడు. ఇది ఒక డేంజర్ టైం అండి ప్రతి విశ్వాస జీవితంలో. దేవుడు ఫస్ట్ పనిష్మెంట్ ఇస్తాడు క్రమపరచడానికి పనిష్మెంట్ ఇస్తాడు. మనం క్రమపరచబడి ప్రభువా క్షమించి అంటాం, దేవుడు మరలా క్షమిస్తాడు. కానీ ఒక టైం వస్తుందండి, 10-15 సార్లు అలా చేశాక దేవుడు హీ విల్ స్టాప్ పనిషింగ్. దేవుడు ఇంకేం మాట్లాడు, శిక్షించడం మానేస్తాడు. అప్పుడు మనకు అది చాలా డేంజర్. వెంటనే శిక్షిస్తే బాగుంటుంది, కానీ దేవుడు ఆప్ చేస్తాడు. ఎందుకంటే చాలాసార్లు శిక్షించిన తర్వాత మనకు అలవాటు అయిపోయి ప్రార్థన చేసేయడం, ఉపవాసాలు ఉండడం, కన్నీరు కార్చడం, దేవుడు వెంటనే క్షమించడం. రాజుల కాలంలో దేవుడు పనిష్మెంట్ ఇవ్వడం మానేశాడు. పాపమేమీ తగ్గలేదు, పనిష్మెంట్ ఇవ్వడం మానేసిన తర్వాత కానీ దేవుడు ప్రతిరోజు ప్రవక్తలను పంపేవాడు, తప్పు చేస్తున్నావు అని. అప్పుడు ప్రజలకు ఎలా అలవాటైందో, మా ప్రవక్తలే ఎలా చెప్తున్నారు, దేవుడేమీ శిక్షించడు, వీళ్ళే అటువంటి ప్రసంగాలు చేస్తున్నారు అన్నట్టుగా ప్రవక్తల మీద తిరుగుబాటు చేసేవారు. మరలా కొంచెం కాన్సన్ట్రేషన్ పెడదామండి. ఈ దేవుడు శిక్షించని ఈ టైంలో ప్రవక్తల ద్వారా హెచ్చరికలు దేవుడు మానలేదు. ప్రవక్తల ద్వారా హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు, పాపం చేస్తున్నావు శిక్షించబడతావు అని. కానీ దేవుడు శిక్షించేవాడు కాదు. అప్పుడు ప్రజలేమనుకునేవారంటే, ప్రవక్తలే ఇలా తప్ప మా దేవుడు మాత్రం మమ్మల్ని శిక్షించడని వారు అనుకున్నారు. ఆ టైంలో ఇర్మియా లేచి, లేదు మనకు 70 years క్యాప్టివిటీ వచ్చేస్తుంది, 70 సంవత్సరాల చెరకాలం వచ్చేస్తుందంటే ఇంకా ఇర్మియాను రాజుగారి దగ్గర ఉండండి ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టడమా, హౌస్ అరెస్ట్ చేయడమా, బందీ గృహంలో పెట్టడమా జరిగింది. ఈ 70 సంవత్సరాల చెరకాలం అనేది ఒకటి ఉంటుంది విశ్వాస జీవితంలో. ఒకటి ఐగుప్తు చెర, 2
బబులోను చెర. ఐగుప్తు చెర ఏమో పాపం నుంచి బయటకు రావడం. బబులోను చెర ఎటువంటిదంటే దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా ఉంటే దేవుడు బబులోను చెరలో పడేస్తాడు. ఈ బబులోను చెరలో పడేసినప్పుడు దేవుడు ఒక టైం సెట్ చేస్తారండి. వాళ్ళకి 70 సెట్ చేశాడు. ఒకసారి చెక్ చేసుకుంటే అండి మనకి 10, కొంతమందికి 15, కొంతమందికి 20, ఎవరికి ఎంతో తెలియదు. వారి పరిధిని బట్టి దేవుడు సెట్ చేస్తాడు. దేవుడు సెట్ చేసిన 10-15 ఇయర్స్ ఉంటుంది చూసారు. ఎంత కన్నీరు కార్చినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఈ పనిష్మెంట్ పీరియడ్ తగ్గదండి. ఆలోచిస్తున్నారు కదా, పనిష్మెంట్ పీరియడ్ తగ్గదండి. ఆ పీరియడ్ అనుభవించాల్సిందే. అందుకే మనం కొన్ని విషయాలు గమనిస్తున్నప్పుడు చర్చిలో విశ్వాసాలు కానీ మన లైఫ్ కానీ చెక్ చేసుకున్నప్పుడు ఒక ఏరియాలో మనకి సొల్యూషన్ దొరకదండి. అది దొరకట్లేదంటే మేబీ బ్యాబిలోన్ క్యాప్టివిటీ ఏమో అని ఒకసారి డయాగ్నోస్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాబిలోన్ క్యాప్టివిటీ ఎటువంటిదంటే పీరియడ్, ఆ కాల వ్యవధిని దేవుడు తగ్గించడు. ఆ 70 అనుభవించాల్సిందే. ఓహో ఇంక ఎలాగ తగ్గదంటండి, ఇంక సర్లేండి అయితే ఇంక లోకంలో ఉండిపోతాను అనుకున్నాం అనుకోండి. అసలే కోపంగా ఉన్న తండ్రి మనం మిస్టేక్స్ చేసే కొద్ది ఇంకెక్కువ దెబ్బలు పడిపోతాయి. కాబట్టి బెటర్ అప్పుడు ఏం చేయాలి, కోపంగా డాడీ ఉన్నారని చెప్పినప్పుడు మనం ఇంకా ఆయన కోపం తగ్గేలాగా ఆయన ముందు బుక్స్ చేసి చదువుకోవడమో, లేకపోతే ఆయన ముందు ఇల్లు క్లీన్ చేయడమో అవన్నీ చేస్తుంటే ఆయన కోపం తగ్గుతుంది. ఈ 70 సంవత్సరాల చెర అలాంటిదే. అందుచేతనే దానియేలు కానీ షడ్రక్ మెషక్ అబెద్నెగో కానీ వారు అన్నారు, మాకు ఆయన రక్షించకపోయినా పర్లేదండి బాబు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం తప్ప మాకు మాత్రం ఆయనే దేవుడు అన్నారు. దేవునికి స్తోత్రం. ఈ 70 సంవత్సరాల చెరకాలమే మేబీ ఐ బిలీవ్ ఈ ప్రస్తుతపు గత 10-15 సంవత్సరాలుగా ఇలాంటి ఒక క్యాప్టివిటీ భారతదేశంలో క్రిస్టియానిటీకి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కావాల్సింది తప్పించు ప్రభువా అనే దానికంటే సింహాల బోనైనా వెళతాము ప్రభువా, అగ్నిగుండమైనా వెళతాము ప్రభువా, నాయన శాసనాలు ఎలా ఉన్నా మోకరిస్తాం ప్రభువా, ఎలాంటి శాసనాలు ఎలాంటి చట్టాలు వచ్చినా కానీ మాకు మీరు నేర్పినటువంటి ఆ క్రమాన్ని విడిచిపెట్టం ప్రభువా అని ప్రార్థించే ఒక టైమే ఈ క్యాప్టివిటీ టైం. దేవునికి స్తోత్రం. అయితే బాబిలోని క్యాప్టివిటీ అయిపోయాక ఏం జరుగుతుందో తెలుసండి. దేవునికి స్తోత్రం. ప్రేమగల దేవుడు ఆయన బయటికి తీసుకొస్తారు. పాస్టర్ గారు ఆయన బయటికి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, దీన్ని ఏమన్నారంటే బబులోన్ నుంచి బయటకు వచ్చిన క్యాప్టివిటీని ఏమంటారంటే రాయల్ ఎగ్జిట్ అంటారండి. నిర్గమాకాండలోంచి బయటకు వచ్చిందేమో అది పాపం నుంచి బయటకు వచ్చింది. దేవుడే కొన్నిసార్లు మనల్ని కర్మపరచానికి శిక్షించి లైన్ చేస్తాడు కదా, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసండి, రాయల్ ఎగ్జిట్. అంటే ఏదో ఒలింపిక్స్లో మనము గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వ్యక్తికి దేశమంతా కూడా ఎలాగూ జేజేలు పలుకుతుందో అలాంటి ఒక ఘనమైన పాత్రగా ఆ శ్రమలో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకుని వస్తాడు. ఈ మధ్యాహ్న కాలం మందు మన లైఫ్లో ఒకవేళ బబులోను చెర ఒకటి జరుగుతుంటే అస్సలు తప్పించమని అడగవద్దు. ఎందుకంటే ఆ దేవుడు టైం సెట్ చేశారు. ఒక 10 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, మేబీ గత కొన్ని సంవత్సరాలుగా మన ఇండియాలో ఈ బబులోను చెర లాంటి నెబుకద్నెజర్ లాంటి పరిపాలకులు పరిపాలిస్తున్నారు. కానీ శుభవార్త ఏంటో తెలుసా, ఈ నెబుకద్నెజర్ పరిపాలన అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఒక ఉజ్జీవాన్ని దేవుడు లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఆ ఉజ్జీవం ఏంటి తెలుసా, ఒకేసారి దేవుడు సడన్గా నెహెమ్యాను లేపుతాడు, వారు ప్రాకారాలు కడతారు. ఒకేసారి దేవుడు ఎజ్రాను లేపుతాడు, వారు ఎత్తైన వేదిక మీద నిలబడి ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే ప్రజలందరూ వర్షాల చేత తడియొచ్చు కూడా we want to hear the law of God, మేము దేవుని ధర్మశాస్త్రం వింటాం అని చెప్పి ప్రజలు వింటారు. దేవుడు దైవజనులకు ఎత్తైన వేదికను సిద్ధపరుస్తాడు. జెరుబ్బాబెలు ఒక అద్భుతమైన మందిరాన్ని కడతాడు. యేసయ్య నామములో అతి త్వరలో మన భారతదేశంలో ఇలాంటి ఉజ్జీవాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఎందుకంటే మనం ఇప్పుడు బ్యాప్టిజాల సంఖ్య తగ్గింది. ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే బ్యాప్టిజాల సంఖ్య తగ్గింది. చట్టాల గురించి వచ్చిందో పరిస్థితిని బట్టి వచ్చిందో తెలియదు, కానీ వాక్యాన్ని బట్టి నేను నమ్ముతూ చెబుతున్న మాట, మనకి బ్యాప్టిజం ట్యాంక్లే ఇంతకంటే పెద్దగా ఉండాలంటే
ఎందుకంటే నెలకొకటో వారానికి ఒకటో కాదు, అపోస్తల కాలు తగినట్లు అనుదినము బాప్తీసాలు ఇచ్చే టైం రాబోతుందండి. ఒక రాయల్ ఎగ్జిట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. దానికి రాజులు పర్మిషన్ ఇస్తారండి. మందిరాన్ని కట్టడానికి జెరుబ్బాబెలుకు రాజుగారే కలప పంపించాడు. నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి రాజుగారే సెక్యూరిటీని పంపాడు. అలాంటి ఉద్యమం త్వరలో ప్రారంభించబడబోతారు. ఆమేన్. కాబట్టి ఈ ప్రార్థనలన్నీ అయ్యగారు ఒక అద్భుతమైన రాయల్ ఎగ్జిట్ కొరకు నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కళ్ళారా మనం అడపా చూస్తున్నాం, బట్ ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుందంటే, వాస్తవంగా చర్చెస్ అంటే అప్పుడు పెద్ద అంటే ఒక రీతిగా చెప్పండి అయ్యగారు, అసలు మొత్తం చర్చ్ అంతా మన గ్రౌండ్ అంతా చర్చ్ ఉండాలండి. దేవుడు త్వరలో అలా అంటే చర్చెస్ ఆర్ నాట్ లిమిటెడ్ అండి, బిల్డింగ్స్ ఆర్ నాట్ ఫర్ లిమిటెడ్ అండి, బ్యాప్టిజం ట్యాంక్స్ అనేవి చిన్నవి కాదండి. ఎందుకంటే దేవుడు త్వరలో ఆ ఉజ్జీవాన్ని కడవరి వర్షం పంపబోతున్నాడు ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి సేవలు. అయితే ఆ రాయల్ ఎగ్జిట్కి ముందు బబులోను చెర గురించి ప్రవచిస్తాడు. మీరు ఇంకా యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములో ఉండగా ఈయన ప్రసంగం చేసే ప్రసంగం ఏంటంటే, పాస్టర్ గారు, చెరలోకి వెళ్ళిపోతాం. అది ఇష్టం అవ్వట్లేదు రాజులకి. అందుకే రాళ్లతో కొడుతున్నారు. హౌజ్ అరెస్ట్ చేశారు ఇర్మియాను. హౌజ్ అరెస్ట్ చేసినప్పుడు ఒకరోజు దేవుడు అన్నాడు, ఇర్మియా, నీ దగ్గరికి మీ చిన్నాన్నగారు కొడుకు, మీ నాన్నగారి యొక్క తోడబుట్టిన వాని యొక్క కొడుకు వస్తాడు, మీ కజిన్ వస్తాడు. వచ్చి అంటాడు, అన్నయ్య, నేను నా పొలం అమ్మేస్తున్నాను, నువ్వు కొనుక్కో అంటాడు. ఇర్మియా, నువ్వు పొలం కొనుక్కోవాలి అన్నాడు దేవుడు. అయ్యగారు కొంచెం ఆలోచన చేద్దామండి అందరూ. ఓకే, ఇక దేవుడు ప్రవక్త అంటే ఎలా ఉంటుంది? ప్రవక్త లైఫ్ దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పాలండి, ఏది చేయమంటే అది. ఇక ఏం మాట్లాడలేదు. దేవుడు అన్నాడు, ఆ పొలం కూడా ఎటువంటి పొలం అంటే రిజిస్ట్రేషన్ అయ్యే పొలమే కొనుక్కోవాలి. దానికి కైకోలు ఒడంబడిక, రిజిస్ట్రేషన్ స్టాంప్ ఉండాలి. ఆ స్టాంప్ వేయబడిన దస్తావేజులు నువ్వు రాయించుకుని నీ పేరు మీద వాటిని మట్టి కొండలో పెట్టి దాచిపెట్టు అన్నాడండి. ఇది ఇర్మియా గ్రంథంలో ఉంటాయి ఇవన్నీ. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారండి. నేను మరలా మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను. దేవుడు త్వరలో ఈ మధ్యాహ్నం కూడి వచ్చిన కొంతమంది దైవజనులకు దేవుడు కొన్ని స్థలాలు కొనేలాగా దేవుడు ఆఫర్స్ ప్రభు పంపిస్తాడు. ఊహించని హౌజ్ అరెస్ట్లో ఉన్నటువంటి ఇర్మియా దగ్గరికి వాళ్ళకి కజిన్ వచ్చారు, అన్నయ్య, నా పొలం అమ్మేస్తున్నాను, కొనుక్కోవాలి అని. దేవుడు చెప్తున్నాడు, కొనుక్కో. అది కూడా మామూలు భూమి కొనుక్కో. ఆ భూమి ఎటువంటి భూమి అయి ఉండాలంటే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి అన్నాడు. ఆమె త్వరలో పాస్ కాదు, ఒక మంచి స్థలం, ఒక మంచి ల్యాండ్, ఒక పెద్ద క్యాంపస్ మీరు కొనేదానికి దేవుడు సహాయం చేస్తారు. అయితే దేవుడు నియమం చెప్పారు, మీరు అనవసరమైన అల్లాటప్ప భూములు కొనకండి, మీరు ఏం కొనాలంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి ఆ భూమి అన్నాడు. ఇదంతా బైబిల్ ఉంది కదండి అయ్యారు, 32 అధ్యాయాలు ఇవన్నీ. అంటే కొనేసాడు, పెట్టేశాడు. ఆ దస్తావేజులు అండి మట్టి కుండలో పెట్టి లోపల దాయమన్నాడు. లోపల దాయమన్న తర్వాత ఈయన వచ్చేసి రిజిస్ట్రేషన్ అయిపోయాక ఇర్మియా వచ్చి కూర్చొని ఆలోచిస్తున్నాడు, ప్రభువా, నువ్వేం చెప్పమన్నావు? మేము ఇక్కడ ఉండం, బబులోని వెళ్ళిపోతామని చెప్పమన్నావు. నేను చెప్పాను. ఇది చాలామంది నమ్మకం నన్ను లోపల పడేశారు, కానీ కొంతమంది భక్తి పొలైన వాళ్ళు నమ్ముకుని ఇక్కడ ఉండమంట అని చెప్పేసి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు. ఇలాంటి కన్ఫ్యూజింగ్ స్టేజ్లో నువ్వు నన్ను భూమి కొనుక్కోమన్నావు. ప్రభా, నువ్వు కొనుక్కోమన్నావు కాబట్టి కొనుక్కున్నాను, కానీ నాకైతే అర్థం అవట్లేదు. ఇదంతా ఇర్మియా చెప్తాడు. 32 అధ్యాయం మీరు తప్పక మీరు చదివితే, నాకు అర్థం అవట్లేదు ప్రభా. ఎందుకంటే ఇది కానీ మా సంఘస్థులకు తెలిసిందనుకో, నీకేంటో తెలుసు కదండి, అయ్యగారేమో ప్రసంగం చేసింది ఇది, చేసిందేమో అది, అంతేనండి. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మనం వెళ్ళిపోతున్నామని. అప్పుడు కొంతమంది అమ్మేసుకుంటున్నారు. ఆ టైంలో ఈయన ఏం చేశాడు? అప్పుడు ఈయనకి ఇంటికి వచ్చాక ఈయనకి వచ్చిందంటే కన్ఫ్యూషన్. ప్రభా, నువ్వు చెప్పమన్నావు చెప్పేశా, నువ్వు చేయమన్నావు కానీ నువ్వు చెప్పమన్న దానికి నాతో నువ్వు చేయించిన దానికి అసలు రెండు టాలీ అవ్వట్లేదు. చాలాసార్లు మన లైఫ్లో జరుగుతుంది. ఈ రెండు సింక్ అవ్వట్లేదు ప్రభా, నాకేం అర్థం అవ్వట్లేదు ప్రభా. ఒకటే అన్నాడు ఇర్మియా, ప్రభా అయితే ఒక్కటి మాత్రం నాకు తెలుసు,
నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. అప్పుడు దేవుడు అన్నాడు మరలా ఏమని తెలుసా? అవునవును ఇర్మియా, నేను సర్వశక్తులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదియూ. అందరూ ఒకసారి యేసయ్యకు స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. అంటే చాలా మార్లు పాస్టర్ గారండి, మనతో దేవుడు చేయించిన కొన్ని పనులు మనకే అర్థం అవ్వవు కానీ చేసేయాలంట. ఆమేన్. స్థలం కొనమని అందరూ స్థలాలు అమ్ముకుంటున్న వేళ స్థలం కొనమన్నాడు. ఉండరి ఊర్లు అన్న చోట స్థలం కొనమన్నాడు. అప్పుడు ఆయనకి అర్థం అవ్వలేదు. ప్రభువా నాకేం అర్థం అవ్వట్లేదని ఒక్క వర్డ్ వాడారండి. అమ్మ ఏంటా వర్డ్ అంటే, నీకు అసాధ్యమైనది అంటే అన్ని వచనం చదివించట్లేదు. 32 అధ్యాయంలో ఈ ప్రార్థన ఉంటుంది. నీకు అసాధ్యమైనది ఏదియూ. ఈ మాట అనగానే ప్రభు వెంటనే జ్ఞాపకం చేసుకుని ఆయన ఏమన్నాడో తెలుసా? అవును ఇర్మియా, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నేను సర్వశక్తులకు దేవుడును, నేను నీతో ఈ స్థలం కొనిపించడానికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటో తెలుసు ఇర్మియా? మీరు చెరలోనికి వెళతారు కానీ ఆఫ్టర్ 70 years మీరు మరలా వెనక్కి వస్తారు. మీరు వెనక్కి వచ్చినప్పుడు నీకు ఈ స్థలము ఉండునట్లు నేను ఇప్పుడే నీకు ఆ స్థలాన్ని కొనమని చెప్పాను. పాస్టర్ గారు అర్థమవుతుందండి. రాబోయే 5 సంవత్సరాల తర్వాత నీ సేవను ఎలా ఉంచాలో దేవుడు డిజైన్ చేశాడు. కాబట్టి ఇప్పుడు నీకున్న విశ్వాసులు 50 మంది, ఆఫ్టర్ 5-6 years తర్వాత నీకు ఒక 5,000 మంది కావాల్సి వచ్చినప్పుడు దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అప్పుడు స్థలము కొరకు ఇప్పుడే కొనేటట్లు దేవుడు కార్యం చేస్తున్నాడు. ఓ రబా షకడదే రిలా రబాస్యా. ఆఫ్టర్ 70 years 70 సంవత్సరాల తర్వాత మనకు ఏ స్థలము కావాలో ఆ స్థలము గురించి ఆలోచించి ఇప్పుడే స్థలాన్ని కొనుక్కోమన్న దేవుడు అండి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎప్పుడైనా దర్శనంలో కానీ లేకపోతే ఆత్మ ప్రేరేపణలో కానీ ఎక్కడైనా ఒక స్థలం కొనేదానికి ఒక ఆఫర్ వస్తే పాస్టర్ గారు ప్రార్థన చేసుకుని వెంటనే కొనేద్దాం. అయ్యా అక్కడ మాకు విశ్వాసం లేరు, మీరు కంగారు పడకండి. అక్కడ 70 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దేవుడు చెప్పాడు. ఆఫ్టర్ 10 years తర్వాత ఆ స్థలం నీకు పెద్ద క్యాంపస్ అవుతుంది. ఆ తర్వాత ఆ స్థలంలో నువ్వు పెద్ద క్రూసైడ్ పెడతావు, అక్కడ నువ్వు ఫైర్ కాన్ఫరెన్స్లు పెడతావు. ఇప్పుడు నీకు తెలియదు కానీ ద ఫ్యూచర్ దేవునికి తెలుసు కనుక ఇప్పుడే దేవుడు కొనమంటున్నాడు. అది ఇర్మియా. ఆయన ఏమన్నాడంటే, నీకు అసాధ్యమైంది. చాలాసార్లు మళ్ళా చెప్తున్నాను, మనం చెప్పేది ఒకటి, దేవుడు మనతో చేయమన్నది. ఈ రెండింటికి మనకి ఏమి ట్యాల్ ఇవ్వకపోతే ఇర్మియాలాగా చెప్దాం, ప్రభువా నాకైతే అర్థం అవట్లేదు, నీకు సమస్తమును సాధ్యమే. వెంటనే దేవునికి ఆ మాట గుర్తొచ్చింది. ఇర్మియా ప్రేయర్ లైఫ్ చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇర్మియా ప్రేయర్ లైఫ్ ఎందుకు ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఈ వర్డ్ ఉంది కదండి, ఇర్మియా ప్రార్థన 32వ అధ్యాయంలో 17 నుండి ప్రేయర్ చేస్తాడు. చాలా విషయాలు ప్రేయర్ చేశాడు ఆయన. కానీ ఆ పాయింట్ దేనికి కూడా దేవుడు రెస్పాండ్ అవ్వకుండా ఒకే ఒక వర్డ్కి రెస్పాండ్ అయ్యాడు. ఏంటో వర్డ్ అంటే, నీకు అసాధ్యమైనది. ఎందుకో తెలుసండి ఆ వర్డ్ ఎటువంటిదంటే, కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాట మనం 2-3 సంవత్సరాల తర్వాత కూడా వారికి ఆ మాటనే తిరిగి అప్ చెప్తాం. చూసారండి, అది తెలుసు కదండి. అంటే 1 గంటలో ఫోన్ చేస్తాను అన్నారండి ఎవరో. గంటలో ఫోన్ చేస్తానన్న వాళ్ళ తర్వాత మనకి గంట అన్నారు, 1 నెల తర్వాత ఫోన్ చేస్తారు. అప్పుడు మనం ఏమన్నా ఏమంటాం, గంట అయినట్టు ఉందండి అంటాం. అంటే ఆయనే మర్చిపోయారు, మనము మర్చిపోయాం. కానీ ఆ వర్డ్ మళ్ళీ తిరిగి అప్ చెప్తాం. పాస్టర్ గారండి, జస్ట్ ఇది ఒక క్లాస్ లాగా ఆలోచన చేద్దామండి. అంటే ఆ మాట తిరిగి అప్ చెప్తాం చూస్తారు. అలాంటి ప్రార్థన చేశాడు ఇర్మియా. అయినా ఏంటిదంటే, నీకు అసాధ్యమైనది. ఈ వర్డ్ చెప్పగానే నాకు అనిపిస్తుంది దేవునికి ఎక్కడో టచ్ అయిపోయింది. ఏం టచ్ అవ్వడం అంటే, ఈ మాట నేనే చెప్పానే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాట ఈయన ఈ మాట నేను చెప్పిన మాట నాకు గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడు చెప్పారండి? అదండి, వీళ్ళ పితరుడైన అబ్రహాం ఇంటికి దేవుడు వెళ్ళారు కింద మధ్యాహ్నం వేళ దేవుడు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆ ముగ్గురు త్రియేక దేవుడు అక్కడికి వెళ్ళాడు. అబ్రహాం ఏమో ప్రభువా అని అంటాడు, దాహములకు నీళ్ళు ఇస్తాడు. నీళ్ళు ఇచ్చి, నేను నమ్ముతున్నాను ఏంటంటే అది ఏ టైం అంటే భోజనాలు చేసేసి అబ్రహాం గారు బయట కూర్చున్న టైం ఏమో అనుకుంటున్నాను నేను. ఆయన బయట ఉండే సమయంలో ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడు ప్రభు వచ్చాడు.
లోపలికి రండి, నీళ్ళు ఇస్తానని చెప్పాడు. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన వెంటనే ఆ పెద్ద ఆయన అబ్రహాం గారు, అయ్యా ఇక్కడ ఉండండి, కొంచెం ఆతిథ్యం తీసుకోండి అన్నాడు. ఆతిథ్యం తీసుకోండి అనగానే వారు ఉండిపోయారు, ప్రభు ఉండిపోయాడు. ప్రభు ఉండిపోగానే లోపల శారమ్మ గారు ఉన్నారు. మేబీ హీ వాజ్ 90s కదండి, అబ్రహాం గారు 99 అలా ఉంటారు, శారమ్మ గారు 89, 90కి వచ్చేసారు. 90 years ముసలమ్మ లోపలుండి ఈయన అంటాడండి, షారా మన ఇంటికి 3 మనుషులు వచ్చారు, త్వరగా భోజనం పెట్టి అంటాడు. బైబిల్ ఏం చెప్తుందంటే శారమ్మ అంటే వెంటనే భోజనం పెట్టేసిందటండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అమ్మగారు, ఏంటంటే బైబిల్ శారమ్మ అయితే వండి పెట్టేసింది, అలాగా ఈ కాలపు శారమ్మ అయితే ఏం చేద్దా ఆ టైంలో అనిపిస్తుంది. అంటే వేళ కాని వేళ భోజనాలు అయిపోయాక రెస్ట్ తీసుకునే టైంలో సారా మన ఇంటికి 3 మనుషులు వచ్చారు, జొమాటో ఇవన్నీ. నాకేమనిపిస్తుంది అంటే సారా మన ఇంటికి 3 అంటే ఈ ఆటలు రోజు ఉంటాయి కదండి, ప్రతి పాశ్రమ గారికి ఇది అనుభవమే కదా. సారా మన ఇంటికి 3 మనుషులు వచ్చారని చెప్పగానే ఈ కాలపు శారమ్మ అయితే ఏం చేస్తారంటే, ఎక్స్క్యూజ్ మీ అబ్రహాం గారు ఒకసారి లోపలికి వస్తారా? లోపలికి వచ్చాక పెడతారండి శారమ్మ గారు అబ్రహాం గారికి భోజనం. ఇప్పుడే భోజనం చేసి నువ్వు బయట కూర్చున్నావు, సాయంకాలం ఏం చేద్దావు, నేను జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను. ఈలోగా ఎవరో వచ్చారు, టీ పెట్టి అంటే షుగర్ ఉందో లేదో, గ్యాస్ ఉందో లేదో. ఇంకా అటువంటి ఆ భోజనం క్లాస్కి మన అబ్రహాం గారు ఎప్పుడు పెట్టమంట భోజనం, ఎవరికో కాదు ఆయనకు కూడా పెట్టమంట. శారమ్మ గారు పెడితే తింటారు, లేకపోతే లేదు. కానీ బైబిల్ శారం ఎటువంటిదంటే తన భర్తను ఏమంటే తెలుసండి, సార్ అంటే. అప్పుడు ఫోన్ సదుపాయాలు లేవు, కానీ ఫోన్ ఉంటే శారమ్మ ఫోన్లో అబ్రహాం గారు ఫోన్ చేసినప్పుడు ఏమొస్తుంది, సార్ కాలింగ్ అని వస్తుంది. పేతురు గారు భార్యాభర్త గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఆ మాటే ప్రస్తావించాడు, శారా యజమానుడా అని పిలిచింది. ప్రైజ్ ద లార్డ్. అంటే తన భర్తను ఆమె సార్ అని చెప్పింది. ఆరోగ్యం సహకరించదు ఆమెకు, 90s ఆమె, బహుశా ఇంట్లో ఏంటో తెలియదు, కానీ ఆ టైంలో ఆమె చేసి పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. అలానే పాస్టర్మ గారు చేసి పెట్టడం అనే ఆవశ్యకత మాత్రమే చెప్పట్లేదు, అలాగన్నీ ఏర్పాటు చేసిన వాడు అబ్రహాం గారు అంటండి. అలాగే ఆర్డర్ చేసి ఆ గొర్రెను లేక ఆ మేకను లేకపోతే వాట్ ఎవర్ మేబీ తీసుకొచ్చాం. సరే ఒక్కసారి ఆలోచన చేస్తే అక్కడ వచ్చింది ఎంతమంది అండి? 3. ఆ దంపతులు చేసింది వచ్చింది 3. 3కి రొట్టెలు చేశారండి, మాంసం వండారు. 3కి రొట్టెలు చేయాలంటే ఎంత పిండి కావాలమ్మా? 3కి రొట్టెలు చేయాలంటే పిండి ఎంత కావాలండి? చపాతీలు చేయాలంటే కొంచెం వేగంగా మన అందరం కలిసి అయ్యా 1/2 kg అండి, ఓకే 1/2 kg. కానీ వారెంత పిండి పిసికారండి? 3 మానికలు అంటే అండి, 3 మానికలు అంటే ఎంత అండి? నవాహయ్య గారు తెలుసు, 3 kg. ఓకే 1/2 kg సరిపోద్ది అన్నారు, కానీ 3 kg వండారు. 3కి రొట్టెల్లోకి మాంసం ఎంత కావాలండి? కేజీ. చాలా ఎక్కువ కదండి, చాలా ఎక్కువ. కానీ వారెంత మాంసం వండారండి? ఒక పశువును వధించారు, ఒక 20-25 kilos. ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు బైబిల్ అది కూడా రాయబడింది, ఇది అర్థం ఉంటుంది కదండి. వచ్చింది 3 అండి, కానీ వారు వండింది మాత్రం ఒక 30-50 మందికి వండేశారండి. సహజంగా మనం వంటలు ఎలా వండుతామంటే, ఆ రోజు భోజనం 100 మంది చేస్తారంటే 70 మందికి వండుతాం. ఎందుకంటే 70 మందికి వండితే 100 మందికి ఈజీగా వడ్డించేయచ్చు, అది వడ్డించేవారి హస్త నైపుణ్యం. మరి అలాంటప్పుడు వచ్చింది 3, వీళ్ళు వండిందేమో వాయి. ఎందుకంటే అబ్రహాం శాలకు ఒక విషయం తెలిసింది, ఈరోజు మా ఇంటికి వచ్చింది పరలోకం, అందుచేత మేము వెదజల్లి అభివృద్ధి పొందాలి అనేటువంటి ఆ వాక్య నియమానికి లోబడి వారు ఏం చేశారంటే తగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. నేను అయితే ఒక విషయం ఆలోచన చేస్తాను, బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు అండి ఎలాగో ఆలోచించవచ్చు. కొన్ని పర్యాలు నేను ఇది జరిగిన సందర్భాన్ని మనసులో పెట్టుకుని నా బైబిల్ స్టడీలో ఇశ్రాయేలీలు అరణ్య యాత్ర చేసినప్పుడు వారు ఎంతమంది 6 లక్షల మంది కాల్బలం, అంటే ఒక 10-15 లక్షల మంది పైబడి ఉండొచ్చేమో, ఇంకెక్కువ ఉండొచ్చు. వారందరూ ఒక పూట రొట్టెలు తినాలంటే ఎంత పిండి కావాలండి? ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఒక పూట రొట్టె తినాలంటే ఎంత పిండి కావాలంటారు? క్వింటాలు కావాలి ఒక పూటకండి. థ్యాంక్ యూ ఫస్ట్ గారు, క్వింటాలు కావాలి. మాంసం తినాలంటేనండి కేజీలు కాదు, గొర్రెలు కాదు, పూటకి మందలు కొయ్యాలి. కానీ ఇన్ ద 40 years
వారు తినడానికి ఒక గొర్రెను కానీ పిండి 1 కిలో పిండి కానీ పెసుకలేదు. నాకెందుకో ప్రభుని అడగొచ్చు కదా, ప్రభుదే. నాకు నిజంగానే ప్రభుని అడిగాను, ప్రభా అంటే మన్నా ఇచ్చాడు దేవునికి స్తోత్రం, కానీ మన్నా వాళ్ళకేంటంత అంటే ఒక పూట ఇవ్వడం వేరండి. 40 years గ్యాస్ అక్కర్ లేకుండా, డిషెస్ వాష్ చేయక్కర్ లేకుండా, ఫ్రిడ్జ్ కూడా అక్కర్ లేకుండా అదే దాచేస్తే కూడా వద్దన్నాడు దేవుడు కదా, ఎందుకు ప్రభు అలాగు అని నాకు 2 పాయింట్లు ప్రభు నాకు నేర్పించారు. ఒకటి అదేంటంటే ఆయన సర్వశక్తుడు, ఆయన చేయగలడు, ఆయన ఇష్టం, ఆయన సార్వభౌమాధికారం, ఈ సావరిన్ పవర్, ఆయన ఎవరికైనా ఏమైనా చేయగలడు. కానీ దేవుడు అన్ని నియమం ప్రకారం చేస్తారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే వారికి అరణ్యంలోకి వెళ్ళగానే వారికి ఆకలి వేసినప్పుడు దానికి ముందు 500 సంవత్సరాల ముందు వీరి పితరుడైన అబ్రహాం ఇంటికి పరలోకం వెళ్ళినప్పుడు పరలోకపు దేవునికి వీరి పితరుడైన అబ్రహాము శ్రేష్టమైన ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఆ ఆతిథ్యాన్ని పరలోకపు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం పేరు మీద పరలోక బ్యాంకులో డిపాజిట్ చేసేసాడు. ఎప్పుడైతే పరలోక బ్యాంకులో డిపాజిట్ అయిపోయిందో వెంటనే వారి పితరులు, బహుశా అబ్రహాము ఫేస్ తెలియనటువంటి నెక్స్ట్ 4, 5, 6, 7 జనరేషన్ వాళ్ళు ఆకలి కొని ఉన్నప్పుడు పరలోకం ఆహారాన్ని దేవుడు వారికి సప్లై చేశాడు. పాస్టర్ గారు, మీరు పడుతున్న కష్టం, మీరు చేస్తున్న సేవ, త్యాగపూర్వకముగా భోజనం మీరు మానేసి, మీ ఇంట్లో సదుపాయాలు మానేసి సభలు పెడుతున్నారే, ఉపవాస కూటాలు పెడుతున్నారే, మందిర నిర్మాణం చేపడుతున్నారే, సువార్త దండయాత్రలు చేస్తున్నారే, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు అమ్మ మేబీ ఇవి సాక్రిఫైస్గా మనం అనొచ్చేమో కానీ సాక్రిఫైస్ అనే వర్డ్ ప్రక్కన పెట్టేద్దాం. ఇవన్నీ పరలోక బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తున్నాం. దేవుడు మన గర్భాన దేవుడిచ్చే బిడ్డలో యేసయ్య రాకడ ఆలస్యమైతే ఒకవేళ మన బిడ్డలు పరిచర్య చేయాల్సి వచ్చినప్పుడు వారికి దేవుడు పగటి వేళ మేఘ స్తంభముగా, రాత్రి వేళ అగ్ని స్తంభముగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయెల్ అరణ్య యాత్ర ఫుల్ 40 years ఏసీ జర్నీయే కదండి. ఫుల్ అది పేరు అరణ్య యాత్ర, కానీ పేరే అరణ్య యాత్ర, కానీ అద్భుతాల యాత్ర కదండి. ఫుల్ ఏసీ. అయ్యగారు, మనం ఇప్పుడు పడుతున్న కష్టం, బహుశా కొన్నిసార్లు మన బెడ్రూమ్లో ఒక ఫ్యాన్ పెట్టుకోవడానికి డబ్బులు ఉన్నప్పుడు లేదు వద్దులే ఫ్యాన్ అని ఆ డబ్బులు తీసుకెళ్ళి చర్చిలో ఒక పాస్టర్ గారిని పిలిచి మా సంఘానికి వాక్యం వినిపించాలని త్యాగం చేస్తున్న పాస్టర్ గారు, ఒకరోజు రాబోతుంది మన బిడ్డలు ఈవెన్ ఇన్ ద గ్రౌండ్ ఏసీలో ఉండేలాగా దేవుడు చేస్తారు. వారికి ఆకలి తెలియకుండా దేవుడు చేస్తారు. ఆమెన్. ఆ టైంలోనండి, అసలు యాక్చువల్లీ ఆ టైంలోనే నీకు గర్భఫలం బిడ్డనిస్తానని దేవుడు చెప్తారు. బిడ్డనిస్తానని దేవుడు చెప్తే లోపల శారం నవ్వుకుంది. నాకు ఎందుకో శారం నవ్వుని విమర్శించాలనిపించదు. ఎందుకంటే ఆమె ఎందుకు నవ్విందంటే ఆమె ఇలా అనుకుని ఉండొచ్చేమో, వేళ కాని వేళ వచ్చారు, ఈయన మాట ఇచ్చేసాడు కాబట్టి ఉండాను. మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోతుంది. ఏంటది? మీకు బిడ్డల్ని ఇస్తారు దేవుడు, మీకు బిడ్డల్ని ఇస్తారు దేవుడు, మీకు బిడ్డల్ని ఇస్తారు దేవుడు. 25 years నుంచి వింటున్నాను నేను. శారం బహుశా మైండ్లో 25 years నుంచి వింటున్నాను నేను. దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. మనం చాలాసార్లు కొన్ని జరగనివి, అది 1, 2 సార్లు ప్రాఫెసీ హ్యాపీగా ఉంటుందండి, ఎక్సైట్మెంట్గా ఉంటుందండి. 4, 5 సార్లు కొంచెం హ్యాపీగా ఉంటుంది. జరగకుండా 10, 15 సంవత్సరాల నుంచి అదే రిపిటేషన్ ప్రాఫెసీ వచ్చిందనుకోండి, శారంలాగా నవ్వుతామన్నా అది నైరాశ్యంతో కూడా నవ్వది. అప్పుడు దేవుడు అన్నాడు, వై శారా లాఫెట్, ఎందుకు శారా నవ్వుతుంది? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సో 3rd monthలో అనుకుంటా, 2nd monthలోనో మరి ఎప్పుడు నాకు తెలియదు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత 1, 2, 3 months తర్వాత శారమ్మ వామిటింగ్స్ చేసుకుంటుంది. శారమ్మ వామిటింగ్స్ చేసుకుంటున్నప్పుడు అబ్రహాం కంగారు పడి ఉంటాడు. అబ్రహాం వెరీ గుడ్ హస్బెండ్ కదా, పరిగెత్తుకెళ్ళి ఏమైంది శారా, ఏమైంది అంటే ఆమె ఇలా చెప్పుంటుంది ఆ వృద్ధురాలు, యెహోవాకు అసాధ్యమైనది. ఆయనకు అర్థమైపోయింది దేవుడు మమ్మల్ని దర్శించి. అప్పటి నుంచి అబ్రహాం ఇంట్లో ఇది ఒక పాట, ఏంటి తెలుసా? మా దేవునికి అసాధ్యమైనది ఏది. అప్పుడెప్పుడో వీళ్ళ పితరుడికి దేవుడిచ్చిన మాటను
మన ఇర్మియా ప్రాఫెట్ గారు దేవునికి జ్ఞాపకం చేశాడు, నీకైతే అసాధ్యమైంది లేదురా ప్రభా, నువ్వు చెప్పింది చేశాను, నువ్వు చెప్పమని చెప్పాను నాయన, నాకు అర్థమవుతుంది కానీ నీకైతే ఏది అసాధ్యం. ఓహో, ఈ మాట నేను చెప్పిన మాట చెప్తున్నావా ఇర్మియా? ఆమేన్, ఆమేన్. అంటే ప్రార్థనలో వాగ్దానాలు ఎత్తిపెట్టినప్పుడు దేవుడు వెంటనే స్పందిస్తాడు. దేవునికి మహిమ కలుగును. నేను ముగిస్తాను. ఇర్మియా ప్రవచనంలో బబులోనుకు వారు వచ్చేటప్పుడు జరిగిన మరొక మాట ఏంటంటే, ఇర్మియాకు దేవుడు ఆయన ఏం చెప్తున్నారో అది వ్రాయడానికి ఒక యవనస్తుడిని దేవుడిచ్చారు. పాస్టర్ విశ్వాసంతో నేను ఒప్పుకుంటున్నానండి, మీరు చెప్పే ప్రతి మాట వ్రాయదగిన ఒక నమ్మకమైన బారూకును దేవుడు మీకు ఇవ్వాలి. ఇప్పుడైతే రికార్డు ఉంది, ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాం, కానీ నేను నమ్ముతున్నాను బారూకు లాంటి ఒక వ్యక్తి కావాలి. నేరియా కుమారుడైన బారూకు. ఆయన అంటే ఇర్మియా ఏం చెప్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆ హల్లెలూయా కూడా రాసేస్తాడు ఆయన. లేకపోతే చప్పట్లు కొడదాం, అది కూడా రాసేస్తాడు ఆయన. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నేరియా కుమారుడు బారూకు ద్వారా జరిగిన విషయం ఏంటంటే, ఈయన హౌస్ అరెస్ట్ అయ్యారు కదా ఇర్మియా గారు. ఇర్మియా సలహా మేరకే బారూక్ ఇట్రా ఈ బుక్ తీసుకెళ్ళి మన రాజుగారికి అందజేయాలి నువ్వు అని అన్నాడు. ప్రతి చర్చిలో ఇలా నమ్మకమైనటువంటి కొంతమంది వ్యక్తులు లేవాలని విశ్వాసాన్ని నమ్ముతూ ఇర్మియా ప్రాఫెటిక్ మినిస్ట్రీ ద్వారా. బారూక్ చాలా స్ట్రాటజికల్ మ్యాన్. బారూక్ ఏం చేశాడంటే, ఫస్ట్ ప్యాలెస్లో ఉండే పని చేసేటువంటి బ్యూరోక్రాట్స్ దగ్గరికి వెళ్ళాడు. అందరు దేవునికి స్తోత్రం చెప్తారండి. అంటే రాజ అధికారు దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్, ఆమేన్. ఒక అర నిమిషం అందరూ దేవుని స్తుతిద్దాం పాస్టర్ గారు. ఆమేన్, ఆమేన్. మీ ప్రసంగాన్ని ఓ ఆమేన్, హల్లెలూయా, మెయిన్ ఆఫీసుకు తీసుకెళ్ళగలిగిన ఒక యవన బిడ్డనో, ఒక యూత్ బిడ్డనో, ఒక సంఘ బిడ్డనో దేవుడు మనకివ్వాలండి. బారూకు ఆ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి ఆఫీసర్లకు చదివించాడు. సార్, మా ప్రాఫెట్, మా గురువు గారు ఇర్మియా గారు అలా చెప్తున్నారు అని. ఆఫీసర్లు వెంటనే ఆ మాటకు స్పందించి అన్నారు, వెరీ గుడ్, ఇది అసలు ఇలాంటి ఒక బుక్ ఇప్పుడు కావాలి, మాకే కాదు అంటే అన్ని డిపార్ట్మెంట్కి, పంచాయతీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్కి అందజేశాడు. సేవ అండి, మనం ఏ పట్టణంలో సేవ చేస్తున్నామో పాస్టర్ గారు, ఆ పట్టణంలో ఎన్ని డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తున్నాయో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి విశ్వాసులు మనకు ఉండాలండి. నమ్ముతున్నారా పాస్టర్? పోలీస్ డిపార్ట్మెంట్ మీ చర్చిలో విశ్వాసాలు ఉండాలి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండాలి, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఉండాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఆమేన్. దేవుడు అలా చేయాలి. అది జరిగింది. ఆయన ఆఫీసర్లకు అంటే ఒక స్ట్రాటజీ, ఇది ఒక స్ట్రాటజీ, సేవ స్ట్రాటజీ ఇది. ఆయన అక్కడికి వెళ్ళారు. వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. వాళ్ళు అన్నారు, ఈ బుక్ని తీసుకెళ్ళి రాజుగారికి ఇద్దాం. సార్, రాజుగారి దగ్గరికి మాకు అపాయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుందండి, మేము ఇస్తాం కదా అన్నారు వాళ్ళు. సో రాజుగారికి శీతాకాల విడిది గది ఉంది. శీతాకాల విడిది గదికి వెళ్ళిపోయారు మన రాజుగారు. సో రైట్ టైం, ఫ్రెష్గా ఉన్నాడని ఆఫీసర్లు చెప్తే నేరియా కొడుకైనటువంటి బారూకు ఇర్మియా గారి బుక్ను పట్టుకుని వెళ్ళి రాజుగారికి వినిపిస్తారు. రాజుగారికి వినిపిస్తే బారూకుకి అపాయింట్మెంట్ దొరికింది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పాస్టర్ గారిని దేవుడు ఒక పెద్ద ఆఫీసులో వాక్యం చెప్పడానికైనా అపాయింట్మెంట్, దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షతను చెప్పడానికైనా అపాయింట్మెంట్ కలిగించే ఒక వ్యక్తులను దేవుడు మనకి ఇవ్వాలి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు కొంతమంది యవనస్తున్న దైవజనులను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి పంపించానండి. నాట్ ఫర్ ఏ కేసు కొరకు కాదండి, వాక్యం చెప్పడానికి. ఒక్కొక్కసారి అసైన్మెంటే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. మీరు నెక్స్ట్ మంత్ నాకు కనబడేటప్పటికి మీ ఊర్లో ఉన్నటువంటి మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు రియల్లీ. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో కేసు కనుక్కున్నారు. కాదు సార్, మీతో మాట్లాడాలి. ఏంటండి సార్, మీరు మాకు రక్షకులు, మీరు మాకు సెక్యూరిటీ ఇస్తారు, కానీ మనందరికి రక్షణ ఇచ్చేవాడు యేసై ఉన్నాడు అని చెప్పి ఇంచుమించుగా పెనుగొండ, పాల్కొల్లు, ఇంకా ఆయా చోట్ల మెనీ ప్లేసెస్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పే కృప ప్రభు ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఒక్క పోలీస్ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్ ఒక స్ట్రాటజీ అండి. పాస్టర్గా సేవ చేయాలంటే ఒక స్ట్రాటజీ ప్రకారం ఒక నెల ఒకటి పెట్టుకుందాం. ఒక నెల పోలీస్ డిపార్ట్మెంట్, ఒక నెల పంచాయతీ డిపార్ట్మెంట్, మన ఊర్లో ఉండే స్కూల్ స్టాఫ్ అంతటికి మన వాక్యం వెళ్ళిపోవాలి.
హల్లెలూయా. అది వెళ్ళడానికి ఒక మంచి విద్యార్థి, అక్కడికి వెళ్ళడానికి ఒక మంచి ఆఫీసర్ మనకు దొరుకుతారు, దేవుడు ఇస్తారు. అలాగున ప్రభు పరిచయం చేసే కృప ప్రభు ఇచ్చును గాక. సరే, వాళ్ళు అన్నారు రాజుగారితో మాట్లాడు. రాజుగారు కూర్చుని వింటున్నాడు. ఆ రాజుగారు ఏం చేశాడంటే ఇర్మియా బుక్ను బుక్ తీసురా అన్నాడు. అతని దగ్గర ఏ యాపిల్ పళ్ళు కోసుకోవడానికి చాక్ ఉందో నాకు తెలియదు. ఆ చాక్ తీసుకుని ఏం చేశాడంటే ఇర్మియా గారి బుక్ని కట్ చేసేసాడు. లేక తన యుద్ధానికి ఉండే ఒక కత్తి నాకు తెలియదు, కట్ చేసేటండి మంటల్లో వేసేసాడు. ఆమేన్. మంటల్లో వెయ్యగానే ఒక ఆర్డర్ జారీ అయింది. ఏంటి ఆర్డర్ అంటే కనిపిస్తే కాల్చివేత ఆర్డర్ జారీ అయింది. ఇర్మియాను చంపేయమని, బారూకును చంపే. ఆ మాట మాత్రం ఒకసారి చదువుదామండి. 36వ అధ్యాయం, ఇర్మియా ప్రవచనం 36వ అధ్యాయం. ఇర్మియా ప్రవచనము 36వ అధ్యాయము 26 లాస్ట్ మాట అండి. లేఖికుడైన బారాకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని వెళ్ళనని రాజవంశస్థులకు ఎరెహ్మేయేలునకు ఇజ్రాయేలునకు కుమారుడైన షెరాయాకును అబ్దేయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించను గాని యెహోవా వారిని దాచెను. ఒక్క 3 సార్లు ఈ మాట ఒప్పుకుందాం పాస్టర్ గారండి. యెహోవా వారిని దాచెను, యెహోవా వారిని దాచెను, యెహోవా వారిని దాచెను. ఆల్ ఇజ్రాయేల్ కమాండోస్, ఇజ్రాయేల్ యొక్క సైనిక బలగమంతా ఇద్దరు దైవజనులను అరెస్టు చేయడానికి తిరుగుతుంటే పిల్లరా, వారిని మించిన ఒక హెవెన్లీ సెక్యూరిటీ ఇర్మియా చుట్టూ ఎలాగూ ఉందో. ఆమేన్, హల్లెలూయా. నీ మీద ఎన్ని అరెస్టు వారెంట్లు వచ్చినా, నీ సేవ మీద ఎంత దాడి జరిగినా, వచ్చినటువంటి దాడి పెద్ద అధికారులదైనా అస్సలు భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మనలను దాచును, దేవుడు మనను దాచును, దేవుడు మన పరిచయను దాస్తాడు, దేవుడు మనకి సంఘాన్ని కాపాడతాడు. అసలు మనకున్న సెక్యూరిటీ అద్భుతమైన సెక్యూరిటీ. పాస్టర్ గారు, మీ చుట్టూ ఉన్న సెక్యూరిటీ చాలా పవర్ఫుల్ సెక్యూరిటీ. యెహోవా వారిని ఐసోలేషన్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇర్మియా అన్నాడు, నో ప్రాబ్లం, మనకు హెవెన్లీ సెక్యూరిటీ ఉంది, ఎవరు మన దగ్గర రాలేరు అని చెప్పట ఇర్మియా గారు మరలా చెప్పడం మొదలెట్టారట. ఇర్మియా గారు మరలా చెప్తుంటే ఏం జరిగింది తెలుసా అండి, మరలా రాయడం మొదలెట్టారు. సో ఆ వాడు కూడా చదువుతాడు. 36వ అధ్యాయం 32వ వాక్యం. 32. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని, ఇంకొక గ్రంథం. అయ్యగారు థ్యాంక్ యూ అండి. మరొకసారి ఇంకొక గ్రంథం. అందరం ఒప్పుకుందామంట మాట. అమ్మ ఎక్కడైనా సేవ ఫెయిల్ అయిందా, దేవుడు మరి ఒక చోట. ఒక కుటుంబం మిస్ అయ్యిందా, మరి ఒక కుటుంబం. ఆమెన్ విశ్వాసంతో ఒక ఏరియా మిస్ అయిందా, మరి ఒక ఏరియా, మరి ఒక ప్రాంతం, మరి ఒక బెల్ట్, మరి ఒక ఏజెన్సీ, మరొక పట్టణం, మరి ఒక గ్రంథాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకొక గ్రంథం అయ్యగారు కంటిన్యూ చేద్దామండి. లేఖికుడగు నెరియా కుమారుడైన బారాకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యోధా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గంధపు మాటలన్నిటిని వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. ఆమేన్. ఎంతమంది చెప్పగలరండి, మొదటి బుక్ కాల్ చేయడమే మంచిదయింది. ఎందుకంటే ఇప్పుడు మరికొన్ని అధ్యాయాలు యాడ్ అయ్యాయి. ఎవరి కొరకు నాకు తెలియదు, కానీ నీ సేవలో కొంత ఫెయిల్యూర్, కొంత నష్టం, కొంత శ్రమ, కొన్ని కుటుంబాలు నువ్వు నష్టపోయావు, లేకపోతే కొన్ని పరిస్థితులు నువ్వు నష్టపోయావు. దేవుడు ఒక మాట నీకు సెలవిస్తున్నాడు, నీవు పోగొట్టుకున్నవి మాత్రమే గాక మరి అనేకమైన వాటిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరేకమైన అక్కడక్కడ చర్చిలు కాల్చేస్తుంటే నేను ఈ వాక్యాన్ని ఒప్పుకుంటానండి. న్యూస్ అప్పుడు ప్రతిరోజు వస్తుంది కదా ఇండియాలో, అక్కడ చర్చి కాల్ చేశారు, ఇక్కడ బైబిల్ దహనం చేశారు, లేకపోతే అక్కడ ఈ ప్రాబ్లం చేశారు. నేను వెంటనే 36, 32 ఒప్పుకుంటాను. ఏమిటో తెలుసా, దేవుడు ఆ చర్చి కాల్చిన స్థలంలో బహుశా వాళ్ళు అక్కడ 3 సెంట్లు కట్టుంటారు, దేవుడు అక్కడ 30 సెంట్లకు ప్లాన్ చేసినట్టు ఉన్నాడు.
ఈ 3 సెంట్లతోటే ఇరుకులో అడ్జస్ట్ అయిపోవడానికి మనం ట్రై చేస్తున్నాం. కాబట్టి దేవుడే వారికి ఆలోచన ఇచ్చి మనం 3 సెంట్ల స్థలంలో ఉన్న చర్చిని కూల్చేయడానికి వారికి ఆలోచన పుట్టింది. ఎందుకంటే త్వరలో మనకు 30 సెంట్ల స్థలంలో దేవుడు మందిరం ఇవ్వాలనుకుంటున్నాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్తామండి. ఇంకా అనేకములు యాడింగ్ దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ముగింపులో అధ్యాయాన్ని ఆలోచన చేస్తే అధ్యాయంలో దేవుడు ఏం చెప్పారండి 29లో, అక్కడ మీరు తోటలు నాటండి, అక్కడ మీరు ఇళ్ళు కట్టుకోమన్నది యాక్చువల్లీ ఎక్కడంటే బబులోన్లో వారితో దేవుడు చెప్పారు. అయ్యగారు, దేవుడు మనల్ని ఏ ప్రాంతానికి పంపించి ఏ ప్రాంతంలో ప్రాబ్లం ఎక్కువ ఉందో అక్కడ ఒక ఇల్లు కట్టమన్నాడండి. ఆమేన్. దట్ ఈస్ ఇర్మియా అండి. 29 అధ్యాయం ఏంటంటే మీరు బబులోన్లో ఒక ఇల్లు కావాలి, బబులోన్లో మీకు ఒక ల్యాండ్ కావాలి, ఆ చెరపట్టబడిన ప్రాంతంలోనే మీకు ఒక తోట కావాలి. ఎందరూ ఈ మధ్యాహ్నం విశ్వాసంతో స్వీకరిస్తారో దేవుడు వారికి కార్యం చేస్తాడు. వాక్యంలో లైఫ్ ఉందండి, వాక్యంలో జీవం ఉందండి. మిమ్మును అవమానపరచిన చోట, ఆమేన్, నిన్ను అవమానపరిచిన చోట దేవుడు నీకు ఒక తోట ఇస్తాడు, నీకు ఒక గృహం ఇస్తాడు, నీకు ఒక క్యాంపస్ ఇస్తాడు. అక్కడ దేవుడు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఇర్మియా ప్రవచనము ద్వారా, ఆమేన్, ఇర్మియా ప్రవచనం ద్వారా 70 సంవత్సరాల తర్వాత, అయ్యగారు 70 సంవత్సరాల తర్వాత అండి ఇర్మియా గ్రంథాన్ని చదువుకుని ఒక దేశాధికారి, బబులోన్ దేశంలో నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటి డానియల్ ఉపవాసం ఉండడానికి ప్రేరేపించబడ్డాడట. నేను చేతులు జోడించి మాట చెప్తున్నాను, నీ సేవ, ఈరోజు నీవు చేసిన ప్రసంగం ఈరోజు కొరకు కాదన్నమాట, ఈరోజు కొరకు మాత్రమే కాదన్నమాట. ఈరోజు నీవు రాసిన పాస్టర్ గారండి, మీరు చాలా పాటలు రాస్తున్నారు. ప్రభువు రాకడ ఆలస్యమైతే, పాస్టర్ గారండి, ప్రభువు రాకడ ఆలస్యమైతే ఆఫ్టర్ 70 ఇయర్స్ ఆల్సో, ఆఫ్టర్ 70 ఇయర్స్ ఒక జనరేషన్ కదండి, ఒక జనరేషన్ తరువాత ఇప్పుడు మీరు రాసిన పాట కొంతమంది దానియేలులను ఉపవాసానికి ప్రేరేపిస్తుంది, ప్రార్థనకు ప్రేరేపిస్తుంది, సేవకు ప్రేరేపిస్తుంది. ఆమేన్, 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 ఆమేన్. అదే జరిగిందే. డానియల్ 21 days ఫాస్టింగ్. ఏ ఫాస్టింగో తెలుసా? ఆయన బుక్ చదివాడు. ఇర్మియా గ్రంథమును చదవగా, ప్రభు 70 years కంప్లీట్ అయిపోతుంది, కాబట్టి మాకు కార్యము చెయ్యవా అని. కాబట్టి నిశ్చయంగా అంత ఉన్నత ప్రణాళికతో దేవుడు మనల్ని సేవకు పిలిచారు. ఇప్పుడు మీరు పాడిన పాట 70 years తర్వాత ఒక వ్యక్తిని పురుకొల్పుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రసంగం ఒక 70 years తర్వాత ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మోకాళ్ళు వేయడానికి దేవుడు కార్యం చేస్తాడు. నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఐఎఫ్జే కొరకు చేస్తున్న, ఐఎఫ్జే పక్షాన్ని చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఈ కన్నీటి ప్రార్థనలు యేసయ్య రాకడ ఆలస్యమైతే ఈవెన్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ ప్రజలు మోకాళ్ళ మీదకు రావడానికి ఉపయోగపడుతుంది, ప్రజలు కన్నీరు కార్చడానికి ఉపయోగపడుతుంది. అయ్యగారు, విశ్వాసంతో నమ్ముదాం. ఇప్పుడు మనము పాడిన పాట, ఇప్పుడు చేసిన ప్రసంగం, ఇప్పుడు చేసిన ఆరాధన, ఇప్పుడు మీరు కొన్న స్థలం, ఇప్పుడు మీరు వేసిన మోకాళ్ళు, ఇప్పుడు మీకున్న ఆ కడుపు కాల్చుకుని చేస్తున్న సేవ ఉందే, ఒక దానియేలు లేపుతాది, ఒక షడ్రక మేషకం లేపుతాది. వారు మామూలు వ్యక్తులు కాదు, వారు రాయల్ పీపుల్, వారు ఇన్ ద ప్యాలెస్, వారు ప్యాలెస్లో ఉండే ప్రజలు, వారు శాసనాలు లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడతారు. అంతేకాదు, ప్రపంచ భవిష్యత్తును తెలుసుకున్న ప్రార్థనా పడిన దానియేలు. ప్రోత్సాహం ఎవరండి? గట్టిగా చెప్దాం. ఇర్మియా బుక్, ఇర్మియా ప్రవచనం, ఇర్మియా ప్రసంగం, ఇర్మియా ఆరాధనయే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పక మన పక్షంగా కార్యం చేస్తారు. దేవుడు అన్నారు, అలాంటి సంగతులు ఉద్దేశించాను మీకోసం, అందుకే మీరు బబులోను కోసం ప్రార్థన చేయండి. ఆమేన్. మనకు ఇట్ ఈస్ నాట్ ఏ సీక్రెట్ టు అస్. ప్రార్థనా పనులు మనకి ఇది సీక్రెట్ కాదు. ప్రస్తుతం మనము నెబుకద్నెజరు ఛాయలో మనమున్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ ప్రార్థనలు చేద్దాము, ఎందుకంటే దానియేలును దేవుడు లేపుతున్న పనిలో ఉన్నాడు.
ఆమె మనమేమో ప్రార్థించే పనిలో ఉన్నాము, దేవుడు డానియేల్ లేపే టైంలో ఉన్నాడు. ఆ డానియేలుకి ఏం జరగబోతుంది? ప్రత్యక్షం. అందరూ మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందామా. మన మినిస్ట్రీ పక్షంగా దేవునికి ఉన్న ఆలోచన. పాస్టర్ గారు, మీ